నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ కీలకమైనటువంటి విభాగాల్లో ఒక చీఫ్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆయనకి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అంటే, కోర్టును అభ్యర్థించి ఆయన వేడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్లీజ్ సార్, నాకు బెయిల్ ఇవ్వండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రాధేయపడుతున్నటువంటి సందర్భం. సంజయ్ ఆయన ఐపీఎస్ అధికారిగా రాష్ట్రంలో ఆయా విభాగాల్లో సేవలు అందించారు. ఎప్పుడైతే గత ఎన్నికల్లో అంటే మొన్న జరిగినటువంటి తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందింది, కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీతో అంటకాగారు అనే ఒక ముద్ర పడింది కొంతమంది అధికారులపై. ఐఏఎస్ అధికారులపై పడింది, ఐపీఎస్ అధికారులపై కూడా పడింది. దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో సంజయ్ కూడా ఉన్నారు. ఐపీఎస్లు అయితే చాలామంది ఉన్నారు. సీతారామాంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, కాంతి రాణా టాటా కావచ్చు, ఇలా చాలామంది, జాషువా కావచ్చు ఉన్నారు. అయితే ఇప్పుడు అందరూ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈయన కూడా అదే కోవలో ఉన్నారు. తాజాగా ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ వాదనలు జరిగినటువంటి సందర్భంలో మెజిస్ట్రేట్కు, న్యాయమూర్తికి ఈయన ఒక లేఖ రాశారట. దీనిపై విస్తృత స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. ప్లీజ్ సార్, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి. అంటే తప్పు చేయటం చేశారు, తర్వాత ఆ తప్పును సరిచేసుకొని ప్రవర్తించకుండా అదే రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు. నిజంగా ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అధికార దుర్వినియోగం, నిధులు గోల్మాల్, ఆయన పనిచేసినటువంటి విభాగాలకు సంబంధించి కొనుగోళ్లు చేయాల్సినటువంటి అంశంలో ఆయన ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది పోలీసు వర్గాల్లో. అదేంటంటే, అంటే కేవలం ఆయన ఒక్కరినే బలిపశువు చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు, లేకపోతే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆ మంత్రులు అనుచరులు చెప్పితేనే వారు చేస్తారు. దానికి బలయ్యేది అధికారులే. వారు మాత్రం ఏసీ రూముల్లో బాగానే విశ్రాంతి తీసుకుంటారు అనేది. దీనిపై చాలా విస్తృత స్థాయిలోనే చర్చ జరుగుతుంది, ఆసక్తికరంగా. కానీ మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ అధికారులు చిన్న తప్పు చేస్తే వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఆ తప్పైన ఎందుకు చేయాలి? కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈవెన్ సీఎం చెప్పినా వినరు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ. వారికి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉంటుందో, విచక్షణ అధికారం, దాని ప్రకారమే మూవ్ అవుతారు. ఎవ్వరు చెప్పినా వినరు, ఎటువంటి ఒత్తిళ్ళు ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టం, తెలంగాణలోనూ అలాగే ఉంది, ఆంధ్రప్రదేశ్లో అలాగే ఉంది. వారు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, భజన చేయమంటే భజన చేయాలి. ఆ భజన చేయకపోతే బదిలీ, భజన ఆర్ బదిలీ, ఈ రకమైనటువంటి వాతావరణం నెలకొంది. మొత్తానికైతే ఈయన చేసినటువంటి, అంటే పూర్తి స్థాయిలో ఇంకా దానికి సంబంధించి ఒక నివేదిక రావాలి. ఎందుకంటే అధికారిగా ఆ ఫైల్ మీద సంతకం పెట్టింది ఇతనే కాబట్టి బుక్ అవుతాడు అడ్డంగా. మరేం ఫోన్లో మాట చెప్తారు, దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. నాకు ఆయన ఫోన్ చేస్తే చెప్పానంటే ఆయన తీసుకొచ్చి లోపల వేయరు. ఏదైనా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే తప్ప అతను ఇబ్బంది పడడు, ఈ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా సరే. కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి కనుసనల్లో జరిగిందంటే అతనే బాధ్యుడు. ఈయన కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. చాలా విషయాలను లేఖలు రాశారట. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అరెస్ట్ కాకముందు తప్పించుకున్నారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి అరెస్ట్ అయితే అది అతనితో పోదు. ఆ ప్రభావం కుటుంబ సభ్యులు, పిల్లలు, భార్య, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు అందరి మీద పడుతుంది. సమాజంలో విలువ ఉండదు, అసలు ఏం జరిగిందనేది ఆలోచన చేయరు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో
ఆయన ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ నాకు దయచేసి బెయిల్ ఇప్పించండి మహాప్రభు, ప్లీజ్ సార్ నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి దానికి సంబంధించి ఆసక్తికరంగా వాదనలు జరిగాయి. కొన్ని రోజులు దాని మీద అంటే వాయిదా వేశారు. నెక్స్ట్ జడ్జిమెంట్ ఏమి ఇస్తారనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు చేసినటువంటి అంటే అధికారులుగా వారు చేసినటువంటి తప్పిదాలు పాలకులు నాయకులు చెబితేనే వారు చేస్తారు, కానీ అది ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఉండదు. ఎవరైతే ఆ సమయంలో పలానా అధికారి ఇది చేశాడు, పలానా డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి చేశాడు కాబట్టి అతనే నేరస్తుడు, ఇంతే. ఇంకా మరి ఇలాంటి తరుణంలో సంజయ్ ఆయన ఉదాహరణకు జరిగింది కాబట్టి చెప్తున్నా, ఇలా చాలామంది ఉన్నారు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. ఏంటంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వారు సపోర్ట్ ఉంటుందని వీరు కూడా రెచ్చిపోవడం జరుగుతుంది. కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు దీని గుణపాఠం ఏంటి? ఎవరి లిమిట్స్లో వారు ఉంటే మంచిది అనేది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వర్గాల్లో కానీ ఐపీఎస్ కానీ ఐఏఎస్ వర్గాలు ఇదే జరుగుతుందంట చర్చ. మనకి ఎంతవరకు మన పరిధి ఎంతో అంతే చేసుకుని పోదాం. వారు చెప్పారని వీరు చెప్పారని చెప్పి మనం నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున సంజయ్, ఐపీఎస్ సంజయ్, అలాగే ఇతర అధికారులకు పట్టినటువంటి గతే మనకు కూడా పడుతుంది అనేది కూడా చర్చ జరుగుతుందండి. వాస్తవమే అది. కానీ ఆ పరిస్థితి ఉన్నదిగా. తప్పనిసరిగా మాట వినాలి, వారి ఒత్తిళ్ళు వేధింపులు అన్నీ తట్టుకోవాలి పని చేయాలంటే. మొత్తానికైతే ఈయన అంశాన్ని మరి ప్రాతిపదికని తీసుకొని నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లోనే దీనికి సంబంధించి మళ్ళీ వాదనలు జరిగితే తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు. ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఆల్రెడీ ఇన్ని కస్టడీలోకి తీసుకున్నప్పుడు చాలా విషయాలు ప్రశ్నించారు. కొన్నిటికి సమాధానం వచ్చింది, మరికొన్నిటికి పాలకులు చెబితేనే మేము చేసాం, ఇదేమీ నా సొంత ఇది కాదని కూడా చెప్పారట. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మెజిస్ట్రేట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.